Welcome to Lata ZAZ online classes. Subscribe the channel, like the video and share the video. So now we are discussing the worksheet 7 of lesson 2 chemical equations. In this worksheet we will learn some concept. Okay, ఈ వర్క్షీట్లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమిటి అంటే మొదటిది చూడండి, ఇక్కడ మనకి స్థిర ఉష్ణోగ్రత పీడనాలు STP అనే పదం కనిపిస్తోంది. ఈ STP అని ఎక్కడ వచ్చినా దాని అర్థం ఏమిటి అంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెల్విన్లు ఉంది అని అర్థం. సో STP మీన్స్ స్థిర ఉష్ణోగ్రత పీడనాలు. ఓకే, సో టెంపరేచర్ ఉష్ణోగ్రత, T ఫర్ టెంపరేచర్ ఎంత ఉండాలి మనకి 0 డిగ్రీ సెల్సియస్ లేదా దిస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. అంటే మనకు 0 డిగ్రీ సెల్సియస్ అన్నా 273 కెల్విన్లు అన్నా రెండు ఒకటే. అలాగే P ఫర్ ప్రెషర్, పీడనము ఎంత ఉండాలి, పీడనము 1 బార్ ఉండాలి. ఈ 1 బారే దేనికి సమానము 76 సెంటీమీటర్లు, 76 సెంటీమీటర్స్ ఆర్ 760 మిల్లీమీటర్స్లు ఉన్న స్థితిని మనం STP అంటాం. ఓకే, ఇక్కడ S ఫర్ స్టేబుల్ అనమాట, స్టేబుల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్థిర ఉష్ణోగ్రత పీడనము. అంటే STP మనకి ఎక్కడ వచ్చినా దాని అర్థం ఇది. అలాగే మోల్ అంటే ఏమిటి అంటే 12 గ్రాముల ఐసోటోప్ నందు ఉండే పరమాణు సంఖ్యకు సమానమైన సంఖ్యలో కణాలు లేదా ఉపకణాలు కలిగి ఉండే పదార్థాన్ని ఒక మోల్ అని అంటున్నాం. అట్లాగే మోలార్ ద్రవ్యరాశి, ఒక మోల్ పదార్థపు ద్రవ్యరాశిని గ్రాముల్లో వ్యక్తపరిస్తే దాన్ని మోలార్ ద్రవ్యరాశి అని అంటాం. అదేవిధంగా అవగాడ్రో సంఖ్య, దీని సింబల్ N. ఒక మోల్ పదార్థంలో ఉండే కణాల సంఖ్యనే అవగాడ్రో సంఖ్య అంటారు. మనం వర్క్షీట్ 6లో కూడా చెప్పుకున్నాం. దీన్ని ఎంత సూచిస్తారు, ఇది ఎల్లప్పుడూ స్థిరం. అంటే మీకు అవగాడ్రో సంఖ్య లేదా ఒక మోల్ పదార్థంలో ఉండే అణువుల సంఖ్య, కణాల సంఖ్య ఎంత అంటే ఈ విలువనే చెప్పాలి. ఏమిటది 6.022 ఇంటూ 10⁻23. ఓకే, నెక్స్ట్. So in English, see first one, mole, substance having particles or subparticles in equal number with atoms of 12 grams of carbon isotope is known as 1 mole. And what is molar mass? Mass of 1 mole substance expressed in grams is called molar mass. And Avogadro number, what is Avogadro number? Number of particles in 1 mole of a substance is called Avogadro number. This is denoted by N. It is always constant. So N equal to 6.022 into 10⁻23. And gram molar volume also there. What is gram molar volume? See, what is gram molar volume? 1 mole of any gas at STP occupies a volume of 22.4 liters. This is called gram molar volume, GMV. And ఓకే, మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇవి మనము నేర్చుకోవాల్సినవి. సో మనం ఇప్పుడు వర్క్షీట్ చూద్దాం. సో ఇన్ దిస్ వర్క్షీట్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ డు యూ మీన్ బై గ్రామ్ మోలార్ వాల్యూమ్? సో మనకి ఇక్కడ గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏమిటో అడిగాడు. అండ్ తెలుగు మీడియం వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే, సో తెలుగు మీడియం వర్క్షీట్లో మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న,
గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అని దేనిని అంటారు? ఇందాకే మనం చూసాం, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సో సి gram molar volume. So you have to write this definition. 1 mole of any gas at STP occupies a volume of 22.4 liters. This is called gram molar volume. Okay. So మరి తెలుగులో ఏం రాయాలి? ఏదైనా వాయువు ఒక మోల్ ఇక్కడ ఒక మోల్ వాయువు అని రాద్దాం. ఒక్క నిమిషం. ఒక మోల్ వాయువు ఎస్టిపి వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీనినే గ్రామ్ మోలార్ ఘనపరిమాణము అంటారు. ఓకే, ఇది తెలుగు మీడియం వాళ్ళు రాయాల్సింది. ఏమని రాయాలి? ఏదైనా ఒక మోల్ వాయువు ఏదైనా సరే ఎస్టిపి వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీనినే గ్రామ్ మోలార్ ఘనపరిమాణము అని అంటారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. C+O2 gives CO2. So this is 12 grams, 32 grams, 44 grams. If 6 grams of carbon burns completely, how much of mass of carbon dioxide is liberated? So see here, here only 1 mole of carbon there, 1 mole of oxygen there, and 1 mole of carbon dioxide. So we don't need to multiply this again. తెలుగు మీడియం కూడా సేమ్ క్వశ్చన్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగు మీడియం పిల్లలు సేమ్ లెక్క చేయాలి. అంటే మనకి ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ కలిసి CO2ని ఇస్తున్నాయి. కార్బన్ యొక్క ద్రవ్యరాశి 12 గ్రాములు, ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 32 గ్రాములు, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి 44 గ్రాములు. అయితే పై చర్యలో కనుక ఒకవేళ 6 గ్రాముల కార్బనే పాల్గొంటే విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? 12 గ్రాముల కార్బన్ 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చినప్పుడు 6 గ్రాముల కార్బన్ ఎంత CO2ని ఇస్తుంది అనేది మనం కనుక్కోవాలి. సో అది చేయాల్సిన పద్ధతి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో సీ హియర్. సో 12 గ్రాముల కార్బన్, ఇది సి కార్బన్ గివ్స్ ఎంత ఇస్తుంది? 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. 6 గ్రాముల కార్బన్ ఎంత ఇస్తుంది? క్వశ్చన్ మార్క్. దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే అడ్డగుణకారం చేస్తున్నాం. అంటే ఈ 6 గ్రాముల కార్బన్ ఇంటూ ఇది, ఈ ఎక్స్ ఇంటూ ఇది చేస్తున్నాం. సో ఎక్స్ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 44. కాబట్టి ఈ ఎక్స్ మనం కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తున్నాం? ఎస్, మనం ఈ 12ని ఈజ్ ఈక్వల్కి కుడివైపుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఇది గుణకారంలో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్ళేసరికి ఇది భాగాహారంలోకి వస్తుంది. సో అప్పుడు 6 ఇంటూ 44/12 అయ్యింది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది భాగించాలి కాబట్టి ఇది ఏం చేశాను మనం ఆర్తో క్యాన్సిల్ చేసాం. 6 1 జా 6, 6 2 జా 12. అండ్ ఈ 2 అండ్ 44ని కూడా క్యాన్సిల్ చేసాం. 2 1 జా 2 2 జా 2 2 జా. సో 2 22 జా 44. కాబట్టి చివరికి మనకి ఏం మిగిలింది? 22 ఇంటూ 1 మిగిలింది. 22 ఇంటూ 1 ఈజ్ 22. సో 22 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మనకి 6 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్, 6 గ్రాముల కార్బన్ 22 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. ఓకే, ఇది
second one. Next, third question. So in third question, same again, same problem, but here is another equation. CaCO3 gives CaO plus CO2. So calcium carbonate giving calcium oxide and carbon dioxide. This is 100 grams, 56 grams, 44 grams. In this reaction, how much CO2 is liberated if 10 grams of calcium carbonate is heated? So again same, in this 100 grams of calcium carbonate giving 44 grams of carbon dioxide. But if 10 grams of calcium carbonate, how much carbon dioxide will liberated? We have to calculate. Telugu medium also same question. See here same question. So మనకి 10 గ్రాముల కాల్షియం కార్బోనేట్ని వేడి చేస్తే CO2 ఎంత విడుదల అవుతుంది అని మనం లెక్క చేయాలి. సో అగైన్ సేమ్, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇదే ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా సేమ్ కాబట్టి. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, ముందుగా ఏం చేస్తున్నాం, 100 grams calcium carbonate giving 44 grams of carbon dioxide. Now we have to calculate 10 grams of calcium carbonate giving how much? Question mark. This is x. So again cross multiplication, x into 100 is equal to 44 into 10. So if we take this 100 to right side of the is equal, it will be goes 44 into 10 by 100. So 0 0 cancel. If we divided by 44 by 10, this will be 4.4 grams. Okay, very simple problem. Okay, next one. Okay, fourth one. In this, how much carbon dioxide is liberated when 50 grams of calcium carbonate reacts with excess hydrochloric acid? Calcium here units are given, 40 units, C 12 units, O 16 units, H 1 unit, chlorine 35.5 units. So first of all we have to calculate this reaction. Here moles are not only one, in above questions there are only 1 moles, so we do that directly, but in this we have to calculate the moles also. Telugu medium question also same question. Okay, so we'll do this. ఇది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సేమ్ క్వశ్చన్ కాబట్టి మనము దీన్ని చేద్దాం ఇప్పుడు. సో ముందుగా మనం ఏం చేయాలి, చూడండి మనకి ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు, అంటే పరమాణు ద్రవ్యరాశులు మనకి ఇంతకుముందు ప్రాబ్లంలోనేమో ఈ మొత్తంది ఎన్ని గ్రాములు మనకి ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి విడివిడిగా అంటే కాల్షియం కార్బన్ ఆక్సిజన్ది విడివిడిగా ఇచ్చాడు కాబట్టి మనం వీటిని కలిపి క్యాల్కులేట్ చేయాలి. సో ఎలా చేయాలి చూడండి, దీంట్లో ఒక కాల్షియం ఉంది, సో 40 ప్లస్ కార్బన్ ఉంది అంటే 12 ప్లస్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 16 యూనిట్స్. సో మనకి ఇక్కడ 3 కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా 16 into 3 చేయాలి. అంటే మనకు ఒక ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే 16తో చేస్తాం, కానీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 16 into 3 చేయాలి. సో మనకి 48 అయింది 3 ఆక్సిజన్కి. సో ప్లస్ 48, ఇది ఏమిటి, ఓన్లీ కాల్షియం కార్బోనేట్ యొక్క ద్రవ్యరాశి. ఓకే, సో ఏమవుతుంది మనకి, ఈ మూడింటిని మనం అడిషన్ చేస్తే 8 + 2 10, 4 4 8 9 10 100. సో ఇది మనకి 100 యూనిట్స్ వచ్చింది. ఓకే, ప్లస్ మనకి ఇక్కడ హెచ్సిఎల్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు హెచ్సిఎల్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి హైడ్రోజన్ 1 యూనిట్, సో 1 ప్లస్ సిఎల్ క్లోరిన్ 35.5. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటి, మనకి ఇక్కడ హెచ్సిఎల్ 2 మోల్స్ ఉంది. సో మనం 2 మోల్స్కి క్యాలిక్యులేట్ చేసుకుందాం.
సో 2 హైడ్రోజన్లకి ఒక హైడ్రోజన్కి ఒకటి కాబట్టి 2 హైడ్రోజన్లకి మనకి 2 వస్తుంది. సో 2 ప్లస్ క్లోరిన్స్ కూడా 2 కాబట్టి ఒక క్లోరిన్ 35.5. సో 2 క్లోరిన్లకి ఎంత? సో మనం ఇంకొక 35.5ని కలపాలి లేదా ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేస్తుంది. ఎంత? 5 5 10 5 5 10 11 3 3 6 7. సో 71. సో 71 మనకు వచ్చింది. సో 71 ప్లస్ 2 73 యూనిట్స్. సో సింపుల్గా ఇది మనకి 73 యూనిట్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సో మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటో అవి మాత్రమే క్యాలిక్యులేట్ చేద్దాం. హౌ మచ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ when 50 grams of calcium carbonate reacts. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ 50 గ్రామ్స్, అంటే ఇక్కడ దీన్ని మనం గ్రామ్స్లోకి రాసుకుంటే ఇది 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్, HCl 73 grams. చూడండి మనకి ఇక్కడ 100 grams కాల్షియం కార్బోనేట్ తీసుకున్నప్పుడు 73 grams ఆఫ్ HCl కావాలి. మరి ఇలా చేసినప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది మనం ఇక్కడ చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం లెక్క పెట్టుకుంటే కార్బన్ 12 కాబట్టి 12 ప్లస్ ఒక ఆక్సిజన్ 16 కాబట్టి 2 ఆక్సిజన్లు 16 ప్లస్ 16 32. సో 32 మనకి ఎంత వస్తుంది? టోటల్ 44. సో 44 grams. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎంత కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది అంటే విడుదల అవుతుంది ఎంత ఉన్నప్పుడు? 50 grams మాత్రమే కాల్షియం కార్బోనేట్ ఉన్నప్పుడు. రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో మనకి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది కానీ ఇది మాత్రం 50 grams మాత్రమే ఉంది. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఇది రాసుకుంటే నేను తుడిపేసి మళ్ళీ లెక్క చేస్తాను. సో మనకి ఇప్పుడు ఏం తెలిసింది? 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ 44 గ్రాముల CO2ని ఇస్తుంది. సో చూడండి ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము. ఓకే, రైట్. సో 100 గ్రాముల CaCO3 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. మరి 50 గ్రాములు కాల్షియం కార్బోనేట్ ఎంత ఇస్తుంది? క్వశ్చన్ మార్క్. సో అగైన్ మనం ఏం చేస్తాం? ఎస్, వెరీ సింపుల్, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో x into 100 ఈజ్ ఈక్వల్ టు 50 into 44. సో ఈ 100 మనం ఇటు తీసుకొచ్చినట్టయితే బై 100 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో బై 100. సో 0 0 క్యాన్సల్, 5 1s 5 2s 2 1s 2 2s. సో 22 grams. ఓకే, మనం ఇక్కడ సింపుల్గా లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు. చూడండి 100 grams ఉన్నప్పుడు 44 grams వచ్చింది. 50 grams అంటే దీంట్లో సగం వచ్చినప్పుడు దీంట్లో కూడా సగం అంటే 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద 4th ప్రాబ్లం. నెక్స్ట్ multiple choices are there. So in this multiple choice, first one, 5th one, STP refers to అంటే STP అంటే ఏమిటి అని అడుగుతున్నాడు మనకి. సో STP ఆల్రెడీ స్టడీడ్ దట్ 0 degrees Celsius టెంపరేచర్ అండ్ 76 centimeters ప్రెషర్. అవునా? ఎస్, మనం STP ఆల్రెడీ చదువుకున్నాం. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎంత ఉండాలి? 0 degrees Celsius లేదా 273 kelvins. పీడనం ప్రెషర్ ఎంత ఉండాలి? 1 bar ఆర్ 76 centimeters ఆర్ 760 millimeters. సో ఇన్ దిస్
First A1 is correct, but we will go for B1. This is, see, 273 Kelvin temperature and 76 millimeter pressure, but here 760 millimeters is correct, not 76, not, this is not correct. And what about this? This is 27 degrees Celsius, this is also not correct. So only first one is correct. So A is the answer. Next one, B1, mass of 0.5 mole of H2 gas. Okay, so 1 mole of H2 gas contains 2 grams. So here only 0.5. H2 contains how much? 0.5 means nothing but 1 by 2. So you can write this as 1 by 2. So this is half. This is 1 mole. This is half mole. So half of 2. How much? Only 1 gram. So 1 gram is correct answer, that is B. Okay. Next one. 7th one. In 7th one, number of molecules in 1 mole of a substance is. We already studied, this is Avogadro number molecules. So in this is 6.022 into 10 to the power of 23. Yes, this is correct. Here 0.622 into 10 to the power of 22. So this is not correct. This is also not correct. So first one is correct, A. And 8th one, eighth one, H2 plus O2 gives H2O. This is 4 grams, 32 grams, 36 grams. So mass of water formed when 2 grams of hydrogen react is. So here mass of water formed. So how much mass of water formed when only 2 grams of hydrogen? Here 4 grams of hydrogen forming 36 grams. So 2 grams. So again same, you can do like this also. So half of the 4 is 2. So half of 36 is how much? You understood what I am doing? Yes, half of 36 is nothing but 18, or we can do that 4 grams giving 36 grams. So 2 grams, how much? Cross multiplication. If you do cross multiplication, 2 into 36 by 4. Again same thing. Yes, 4 1 ja 4 9 ja 9 2 ja 18 grams. So A is the correct answer for this 8th question. Okay. Okay. Multiple choices over for English medium. Now Telugu medium multiple choices. సో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు తెలుగు మీడియం పిల్లలు చూడండి. ఎస్టీపీ అనగా ఏమిటి? 0 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 76 సెంటీమీటర్ల పీడనం. ఎస్, మొదటిది కరెక్ట్. 273 కెల్విన్ల ఉష్ణోగ్రత మరియు 760 మిల్లీమీటర్ల పీడనం. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ 76 మాత్రమే ఇచ్చాడు, కానీ తెలుగు మీడియంలో ఇక్కడ 760 ఇచ్చాడు. అంటే బి కూడా మనకి కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏ మరియు బి అని ఇచ్చాడు. మరి ఇంగ్లీష్ మీడియం వర్క్షీట్లో అది ప్రింటింగ్ మిస్టేక్ అయితే కనుక అక్కడ కూడా మనకి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కానీ అక్కడ 76 ఉంది కాబట్టి ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. సో మనకి ఇక్కడ డి కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. నెక్స్ట్ 0.5 మోల్ల H2 వాయువు ద్రవ్యరాశి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 1 మోల్ H2 వాయువు యొక్క ద్రవ్యరాశి 2 గ్రాములు. కాబట్టి దాంట్లో సగం మోల్ల ద్రవ్యరాశి ఏమవుతుంది? దాంట్లో సగం 1 గ్రామ్ అవుతుంది. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 మోల్ పదార్థంలోని అణువుల సంఖ్య, ఇది అవగాడ్రో సంఖ్య అని చెప్పుకున్నాం. అది 6.022 ఇంటూ 10 ఘాతాంకం 23. అది ఏలో ఉంది కాబట్టి
ఏ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్, H2 + O2 గివ్స్ H2O. సో 4 గ్రాములు, 32 గ్రాములు, 36 గ్రాములు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 గ్రాముల హైడ్రోజన్ పై చర్యలో పాల్గొంటే ఏర్పడే నీటి ద్రవ్యరాశి, అంతే కదా. సో ఇక్కడ 2 గ్రాములు మాత్రమే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా సగం మాత్రమే ఏర్పడుతుంది, అంటే 18 గ్రాములు ఏర్పడుతుంది. కాబట్టి మనకి 18 గ్రాములు నీరు ఏర్పడుతుంది, అంటే ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మీ వర్క్షీట్ నెంబర్ 7.